హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ సంబంధించి రీజనింగ్ మాక్ టెస్ట్ ఫస్ట్ మాక్ టెస్ట్ సాల్వ్ చేస్తున్నాం. 2023 ప్రీవియస్ ఇయర్ పేపర్ ఫ్రెండ్స్, ప్రీవియస్ ఇయర్ పేపర్ సిహెచ్ఎస్ఎల్ పేపర్ సాల్వ్ చేస్తున్నాం. అలాగే ఆల్రెడీ మన ఛానల్లో ప్రీవియస్ ఇయర్ పేపర్స్ మాక్ టెస్ట్ రూపంలో సాల్వ్ చేస్తుంటాం. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్రీవియస్ మాక్ టెస్ట్ కూడా ఒకసారి చూడండి. సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఈజ్ రిలేటెడ్ టు ద ఫోర్త్ నెంబర్ ఇన్ ద సేమ్ వే as the first number is related to the second number and the fifth number is related to sixth number. ఓకే, ఇక్కడ ఏమి ఇచ్చాడంటే ఎప్పుడైనా సరే మనకి ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు లేదా ఇలాంటి ప్రపోర్షన్ సింబల్స్ ఇచ్చినప్పుడు సింపుల్గా చెప్పవచ్చు ఈ క్వశ్చన్ ఎనాలజీ క్వశ్చన్ అని. కాకపోతే ఇక్కడ నెంబర్స్ ఇచ్చాడు కాబట్టి అది నెంబర్ ఎనాలజీ అవుతుంది. మీరు కనుక మన ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే లేదా మీరు మన ఛానల్ ఫాలో అవుతున్నట్లయితే చదివి టైం వేస్ట్ చేయని అవసరం లేదు. మనకి ఇలాంటి ప్రపోర్షన్ చూసినట్లయితే డైరెక్ట్గా సాల్వ్ చేయండి నెంబర్ ఎనాలజీ ప్రాబ్లం. ఓకే, 15 నుంచి 210 రిలేషన్ అంటే సో 15 నుంచి 210 అంటే 15 నుంచి మనకు 200 రిలేషన్ ఏంటి 15 స్క్వేర్ అవుతుంది, అది 225 అవుతుంది. సో 225 నుంచి 210 అవ్వాలంటే మనకి ఎంత తగ్గింది ఇక్కడ? సో 5 2లో 1 అయితే మైనస్ అయింది. దీన్ని బట్టి 15 స్క్వేర్ మైనస్ 15 చేస్తే మనకి 210 వచ్చింది. అదే ఇక్కడ ఇచ్చాడు కదా, అంటే నెంబర్ స్క్వేర్ మైనస్ నెంబర్ అయింది. నథింగ్ బట్ 15 స్క్వేర్ మైనస్ 15 చేస్తే మనకు 210 వచ్చింది. అలాగే 20 స్క్వేర్ మైనస్ 20, సో 20 స్క్వేర్ ఎంత అవుతుంది? 400 అవుతుంది. మైనస్ 20 చేస్తే 380. ఓకే, అలాగే ఇక్కడ చూడండి 90 రావాలంటే ఇక్కడున్న ఏ నెంబర్ని మనం స్క్వేర్ చేసి మైనస్ సేమ్ నెంబర్ చేయాలి. 10 స్క్వేర్ మైనస్ 10 చేస్తే మనకి 90 వస్తుంది. కాబట్టి ఆప్షన్ ఏ కరెక్ట్ అవుతుంది. ఇక్కడ కూడా సేమ్ క్వశ్చన్. సో మనకి ఇక్కడ ప్రపోర్షన్ ఇచ్చాడు కాబట్టి ఇది వర్డ్ ఎనాలజీ అవుతుంది. సో వర్డ్స్ ఇచ్చాడు కదా, జస్ట్ దీన్ని వర్డ్ ఎనాలజీ అంటాం. సో హార్స్ ఇచ్చాడు, మేర్ ఇచ్చాడు. హార్స్ రిలేటెడ్ టు మేర్ అన్నప్పుడు సో వెరీ ఈజీ క్వశ్చన్ ఫ్రెండ్స్. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ మీరు చేయండి. ఓకేనా, సంబంధించి ఆన్సర్ మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్ మనం సాల్వ్ చేద్దాం, చూడండి. ఓకే, క్వశ్చన్లో చూడండి. పాయింటింగ్ టువర్డ్స్ ఏ ఫోటో ఆఫ్ ఏ లేడీ, పవన్ సెడ్ షీ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ మై మదర్స్ డాటర్. హౌ ద లేడీ ఈజ్ రిలేటెడ్ టు పవన్. ఓకే, పవన్కి అక్కడ ఉన్న లేడీతో ఏం రిలేషన్ ఉందని అంటున్నాడు. ఎనివే పాయింటింగ్ టువర్డ్స్ ఏ ఫోటో ఆఫ్ లేడీ. సో లేడీ, ఫోటోలో ఉన్న లేడీ గురించి మాట్లాడుతున్నాం. షీ ఈజ్ అన్నాడు కాబట్టి నెగిటివ్ సింబల్ రాస్తాం, ఎందుకంటే షీ లేదా ఫీమేల్ రిలేషన్ కాబట్టి నెగిటివ్ సింబల్. మీరు కనుక మన ఛానల్లో బ్లడ్ రిలేషన్ క్లాస్ వినట్లయితే బ్లడ్ రిలేషన్ క్లాస్ వినండి, అప్పుడు నేను చెప్పే షార్ట్కట్ మీకు అర్థమవుతుంది. ఎనివే చూడండి, సో లేడీ షీ ఈజ్ అన్నాడు కాబట్టి సో ఫోటోలో ఉన్న లేడీ గురించి మాట్లాడుతున్నాడు. షీ ఈజ్, సో ఎవరికి సిస్టర్ అంటే సిస్టర్ అన్నాడు కాబట్టి సిస్టర్ రిలేషన్ రాసాం. సో ఇది సిస్టర్ రిలేషన్ అవుతుంది సేమ్ జనరేషన్కి. సో సిస్టర్ ఆఫ్ మై మదర్స్ డాటర్ అన్నాడు అంటే పవన్ యొక్క మదర్ ఉన్నారు. సో ఆ మదర్ యొక్క డాటర్. ఓకే, పవన్ యొక్క మదర్ డాటర్ ఉన్నారు ఇక్కడ. ఈ డాటర్ అన్న నెగిటివ్ సింబల్. సో డాటర్ యొక్క సిస్టర్ ఎవరు అంటే ఫోటోలో ఉన్న లేడీ. ఓకే, దీని అర్థం ఏంటి? పవన్ మదర్స్ యొక్క డాటర్ అంటే నథింగ్ బట్ ఆ మదర్ యొక్క సన్నే పవన్. ఓకే, అలాగే పవన్ ఇక్కడ ప్లస్ సింబల్ అవుతాడు ఎందుకంటే మేల్ కాబట్టి. అలాగే పవన్ ఇక్కడ ఉన్న ఇద్దరు లేడీస్కి ఏమవుతాడు? బ్రదర్ అవుతాడు. ఓకే, ఎందుకంటే వీళ్ళందరికీ సేమ్ మదర్, సింగిల్ మదర్ ఉంది కాబట్టి ఇక్కడ. ఓకే, హౌ దట్ లేడీ ఈజ్ రిలేటెడ్ టు పవన్ అంటే పవన్కి ఆ లేడీ ఏమవుతుంది? పవన్కి. సో ఇక్కడ చూడండి రిలేటెడ్ టు అన్నప్పుడు సో క్వశ్చన్లో చాలా జాగ్రత్తగా చదవాలి. తెలుగులోనే ఇంగ్లీష్లో మనకి రివర్స్లో ఉంటుంది ఇక్కడ. హౌ దట్ లేడీ ఈజ్ రిలేటెడ్ టు పవన్ అంటే పవన్కి లేడీ ఏమవుతుంది? సో పవన్కి లేడీ ఏమవుతుందంటే సిస్టర్ అవుతుంది. ఓకేనా, పవన్కి లేడీ ఏమవుతుంది? సిస్టర్. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, సో బ్లడ్ రిలేషన్ కాన్సెప్ట్ మీకు ఏమన్నా డౌట్స్ ఉంటాయి ఖచ్చితంగా మీరు మన ఛానల్లో బ్లడ్ రిలేషన్ సంబంధించి క్లారిటీగా చెప్పడం జరిగింది కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. రీజనింగ్ క్లాసెస్ తెలుగు అని ప్లేలిస్ట్ ఉంటుంది, అందులో మీరు రీజనింగ్ సంబంధించిన క్లాసెస్ అయితే అందులో ఉంటాయి, ఒకసారి చెక్ చేసుకోండి. క్వశ్చన్ ఏంటంటే ఆడ్ వన్ అవుట్ ఫ్రెండ్స్. ఇక్కడ ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఆడ్ వన్ ఏదని మనం కనిపెట్టమంటాడు. సో అది ఇక్కడ క్వశ్చన్ ఉంటుందన్నమాట, ఆడ్ వన్. సో టైం చదివి వేస్ట్ అవుతుంది కాబట్టి సో ఆ క్వశ్చన్ ఇక్కడ తీసుకురాలేదు, ఎందుకంటే జస్ట్ అక్కడ ఏముంటుందంటే ఫైండ్ విచ్ ఈజ్ ఆడ్ వన్ అవుట్ ఆఫ్ 4 ఆప్షన్స్ అని ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఆడ్ వన్ అవుట్ అనేది చెక్ చేయాలంటే 13 నుంచి 163కి రిలేషన్ ఏంటో తెలియాలి. 13 స్క్వేర్ ఎంత అవుతుంది? 169. సో 169 మైనస్ 6 చేస్తే మనకి 163 వచ్చింది. అలాగే
9 స్క్వేర్ 81 అవుతుంది. 9 స్క్వేర్ 81 మైనస్, సో మైనస్ మనం ఎంత చేస్తే 77 వచ్చింది ఇక్కడ. సో మైనస్ 4 చేసాం, అప్పుడు మనకేమవుతుందంటే 77 వచ్చేస్తుంది. అలాగే 18 స్క్వేర్ చూడండి. సో 18 స్క్వేర్ ఏమవుతుంది 324. 324లోంచి మైనస్ 4 చేస్తే 320 వచ్చింది. అలాగే 24 స్క్వేర్ చూడండి 576 అవుతుంది. అందులో మైనస్ 4 చేస్తే 572 వచ్చింది. అంటే ఈచ్ నెంబర్ స్క్వేర్ చేసాం, మైనస్ 4 చేసాం, -4 కాకపోతే ఆప్షన్ ఏ వచ్చేసరికి -6 చేసాం. కాబట్టి ఆడ్ వన్ ఏంటంటే ఆప్షన్ ఏ అవుతుంది. ఓకే, ఆప్షన్ ఏ ఆన్సర్. చూడండి పేపర్ వచ్చేసరికి ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్. సో ప్రీవియస్ ఇయర్ 2023 పేపర్ ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు కూడా మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయండి. ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ బౌసిల్ ఈజ్ కోడెడ్ యాజ్ AJYSKZ. వాట్ ఈస్ ద కోడ్ ఫర్ బౌడిన్? సో బౌడిన్ ఇన్ దట్ కోడ్ లాంగ్వేజ్ అన్నాడు. ఓకే, సో బౌసిల్ ఏ విధంగా కోడ్ చేస్తాడు చూడండి. BOUCLE. ఎప్పుడైనా సరే ఇచ్చిన కోడ్ లాంగ్వేజ్కి మనం నెంబరింగ్ ఇవ్వాలి. సో లెటర్స్ యొక్క నెంబర్ ఇస్తే చాలా సింపుల్గా మనం సాల్వ్ చేస్తాం. సో నెంబర్ ఇవ్వకపోయినా మీకు కానీ గుర్తుంటే త్వరగా సాల్వ్ చేయడానికి చూడండి. మనం నెంబర్ రాసి సాల్వ్ చేయాలని ఏం లేదు. కాకపోతే ఇక్కడ మీకు అర్థమవడానికి, ఈ క్లాస్ మీకు అర్థమవడానికి నేను క్లారిటీగా నెంబరింగ్ ఇచ్చి చేస్తున్నాను. ఎనివే ఈ బౌసిల్ అనేది ఏ విధంగా రాస్తున్నామంటే AJY SKZ. ఓకే, ఏ అంటే 1 అవుతుంది, J అంటే 10, Y 25, S అంటే 19, K 11, Z అంటే 26. ఓకే, రిలేషన్ చూడండి 5 నుంచి 26 రిలేషన్. ఓకే, 5 నుంచి 26 రిలేషన్. అలాగే ఇక్కడ నుంచి 2 నుంచి 1 రిలేషన్ అంటే -1 అయింది అనుకున్నాం. ఓకే, 15 నుంచి 10 అంటే చాలా జాగ్రత్తగా గమనించాలి ఫ్రెండ్స్. ఇక్కడ సెకండ్ లెటర్ O నుంచి 10 అంటే సో -5 అని అనుకున్నాం. 21 4. 3 నుంచి 19 అంటే అప్రాక్సిమేట్లీ సడన్గా ఇంక్రీజ్ అయిపోయింది, అంటే +16 అయింది. ఓకే నెక్స్ట్ 12 నుంచి 11 అంటే -1 అయింది. ఈ విధంగా చూస్తే మనకి క్లారిటీ లేదు, అంటే ఎగ్జాక్ట్గా లేదా సక్సెస్ ఇంక్రిమెంట్ కానీ సక్సెస్ డిక్రిమెంట్ కానీ లేదు. ఎలా పడితే అలాగా ఇంక్రీజ్ అయింది, డిక్రీజ్ అయింది. అంటే దెర్ ఈజ్ నో ప్రాపర్ వే. కనుక్కోవడానికి మనకి వేరే విధంగా లాజిక్ ఉంటుందని అర్థం. సో మనం లైన్గా చూసుకుంటూ వెళ్తే రాలేదు. ఇప్పుడు ఏం చేయాలంటే క్రాస్ చెక్ చేయాలి. సో క్రాస్ చెక్ చేయడం అంటే ఫస్ట్లో ఉన్న B నుంచి లాస్ట్లో ఉన్న Zకి రిలేషన్ ఏంటో చెక్ చేయాలి. సో ఫస్ట్ B నుంచి లాస్ట్లో ఉన్న Z వరకు రావాలంటే ఏం చేయాలి, -2 చేస్తే మనకు వస్తుంది -2. ఓకే, అగైన్ నెక్స్ట్ చూడండి ఇక్కడ. సో O 15 ఉంది ఫ్రెండ్స్, 15 ఉంది కాబట్టి నెక్స్ట్ 11 ఉంది. ఈ 11 వరకు రావాలంటే -4 చేయాలి. ఓకే, నెక్స్ట్ U 21 ఉంది, ఆ తర్వాత ఇక్కడ 19 ఉంది. అంటే ఏం చేయాలి, ఇక్కడ -2 చేయాలి. మీరు గమనిస్తే -2 వచ్చింది, -4 వచ్చింది, -2 వచ్చింది. నెక్స్ట్ మనకు -4 ఉంటే ప్యాటర్న్ ఉన్నట్లు, లేదా వేరే నెంబర్ ఉన్నట్లయితే ప్యాటర్న్ లేనట్టు, లేదా ఒకవేళ -5 ఉన్నా మనకు ప్యాటర్న్ వచ్చినట్లేదు. ఎందుకంటే ఆల్టర్నేట్గా నెంబర్ ఇంక్రీజ్ అవ్వచ్చు, చెప్పలేము, కానీ చేద్దాం చూడండి. సో C నుంచి 3 వచ్చింది, అగైన్ ఇక్కడ C నుంచి 25 వచ్చింది. 25 రావాలంటే ఎంత తగ్గాలి, సో -4 తగ్గాలి. అలాగే 12 నుంచి 10 అయింది, అంటే -2 అయింది. సింపుల్గా చెప్పాలంటే -2 -4 -2 -4 -2 అయింది. ఓకే, -2 -4 -2. చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ -2 -4 ఇది మన సిరీస్ అనమాట. ఓకే, ఇక్కడ చూడండి నెక్స్ట్ అప్లై చేద్దాం. B అంటే 2 అవుతుంది. మనం చేయాల్సింది -2 కనుక -2 చేద్దాం. అప్పుడు 26 వస్తుంది. 26 ఎందుకు వస్తుంది అంటే ఆల్ఫాబెట్స్ వచ్చేసరికి 1 to 26 కదా. ఒకవేళ 1 మైనస్ అయింది అనుకోండి, నెక్స్ట్ వచ్చే లెటర్ ఏమవుతుందంటే 26 అవుతుంది. 26 నుంచి అగైన్ రిపీట్ అవుతుంది అనమాట. ఓకే, సో B నుంచి 26 వస్తుంది. ఆ 26 ఎక్కడ ఉంటుందంటే ఫస్ట్ లెటర్ లాస్ట్ లెటర్ అవుతుంది కాబట్టి Z అనేది ఎండ్లో ఉండాలి. Z ఎండ్లో ఉంది కేవలం ఆప్షన్ సో ABC మాత్రమే, ఆప్షన్ D రాదు మనకి. ఓకే, నెక్స్ట్ లాస్ట్ చూడండి O ఉంది. O అంటే 15 అవుతుంది ఫ్రెండ్స్. 15 -4 చేయాలి మనం, అప్పుడు 11 అవుతుంది. 11 అంటే K ఎక్కడ ఉంది చూడండి, ఆప్షన్ Aలో ఉంది, ఆప్షన్ Cలో ఉంది, ఆప్షన్ B రాదు. కాబట్టి ఆప్షన్ A C మనం సాల్వ్ చేద్దాం. ఓకేనా, ఇక్కడ మీరు గమనిస్తే SKZ ఉంది, ఆ తర్వాత JGZ ఉంది, JGG ఉంది. కాబట్టి మనం థర్డ్ లెటర్ కనుక్కుంటే ఆన్సర్ వచ్చేస్తుంది. ఎందుకంటే థర్డ్ లెటర్ దీంట్లో G ఉంది, ఇందులో Z ఉంది. ఎందుకంటే థర్డ్ లెటర్ వచ్చేసరికి ఇక్కడ G ఉంది, ఇక్కడ వచ్చేసరికి Z ఉంది. అది కానీ మనం కనుక్కున్నాం అనుకోండి ఆన్సర్ వచ్చేస్తుంది. సో థర్డ్ లెటర్ ఇక్కడ నుంచి మనకు రావాలంటే మనం ఇటు సైడ్ నుంచి థర్డ్ లెటర్ మనం కనుక్కోవాలంటే ఇక్కడ ఇచ్చిన లెటర్స్లలో రైట్ నుంచి లెఫ్ట్కి రావాలి. సో అప్పుడు థర్డ్ లెటర్ అనేది మనకి రావడం అయితే జరుగుతుంది. కాబట్టి థర్డ్ లెటర్ వచ్చేసరికి D. సో D అంటే ఏంటి అక్కడ,
డి అంటే 4 అవుతుంది. కాకపోతే -2 చేయాలో -4 చేయాలో చూడండి. -2 -4 -2 -4. సో -4 చేస్తే -4 చేస్తే 0, నథింగ్ బట్ అప్పుడేమవుతుందంటే 26 జెడ్ రావాలి. జెడ్ వచ్చిందంటే కేవలం ఆప్షన్ సిలో మాత్రమే ఉంది. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో జేజీజెడ్ ఎస్కేజెడ్ అనేది మన ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఈ విధంగా సాల్వ్ చేయాలి. అంతేకాని టోటల్ రాసుకొని వాటికి నెంబర్లు ఇచ్చి మనం సాల్వ్ చేస్తే ఆన్సర్ వస్తుంది, కానీ టైం కూడా వేస్ట్ అవుతుంది. కాబట్టి మనం గమనించి మనం రీజనింగ్లో త్వరగా చేస్తే అర్థమెటిక్లో లేదా ఆప్టిట్యూడ్ సెక్షన్లో మనకి టైం సేవ్ అవుతుంది, అక్కడ మనం యూజ్ చేసుకోవచ్చు. కాబట్టి రీజనింగ్ వీలైనంత వరకు షార్ట్కట్లో సాల్వ్ చేయండి. మీరు మన ఛానల్ కానీ ఫాలో అవుతే ఖచ్చితంగా మీకు షార్ట్కట్లో సాల్వ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది ఫస్ట్ మాక్ టెస్ట్ కనుక కొన్ని ప్రాసెస్ ప్రకారం చేసిన రాను రాను మీకు వెరీ షార్ట్కట్ మెథడ్లో అయితే సాల్వ్ చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. చూడండి. సో ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ సెలెక్ట్ ద మిస్సింగ్ నెంబర్ ఫ్రమ్ ద గివెన్ సిరీస్. ఓకే, 10 నుంచి 10 అయింది, 10 నుంచి 20 అయింది. ఇక్కడ మీరు గమనిస్తే 10 into 1 10 అయింది, 10 into 2 20 అయింది, 20 into 3 సో 60 అయింది, 60 into 4 40 అయింది. మీరు గమనిస్తే ప్యాటర్న్ చూడండి. ఇంటూ 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4, నెక్స్ట్ వచ్చేసరికి ఇంటూ 5 అంటే 240 ఇంటూ 5 ఉంది. 24 5 అంటాం 120 అవుతుంది. కాబట్టి 1200 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఇది కూడా వర్డ్ ఎనాలజీ నుంచి మనకి ఇచ్చాడు. చూడండి, ఎనాలజీ నుంచి మనకి క్వశ్చన్స్ రిపీట్ అవుతున్నాయి. సో ఎనాలజీ నుంచి మనకి నెంబర్ ఎనాలజీ, లెటర్ ఎనాలజీ, వర్డ్ ఎనాలజీ, సో ఈ 3 ఎక్కువగా రిపీట్ అవుతుంటాయి. కాబట్టి ఎనాలజీ సంబంధించి ఆల్రెడీ సపరేట్ క్లాస్ చెప్పడం జరిగింది, ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఇది చాలా సింపుల్గా ఉంటుంది. మీరు కనుక వొకాబులరీ మీద చాలా పట్టున్నట్లయితే చాలా సింపుల్గా మీరు సాల్వ్ చేయగలుగుతారు. ఓకేనా? ప్లమ్ లైన్ ఈజ్ టు మాసన్ అన్నాడు. సో నెక్స్ట్ ఇక్కడ మాసన్ అంటే ఏంటి? మేస్త్రి అనమాట. సో మాసన్ అంటే మేస్త్రి అంటే ఒక పర్సన్ అని అర్థం. ఓకే, ఇక్కడ ఇచ్చిన వాటిల్లో రైట్ సైడ్లో అంటే 1 2 ఉంది కదా, ఈ సెకండ్ రేషియో అనేది పర్సన్ ఎక్కడ ఉందో గమనించండి. ఓకే, పర్సన్ స్కల్ప్చర్ అన్నాడు, పర్సన్ కార్పెంటర్ పర్సన్, పెన్ పర్సనా, స్వాడ్ పర్సనా కాదు, కాబట్టి ఆ 2 కూడా రావు. ఓకేనా? నెక్స్ట్ చూడండి. కార్పెంటర్ అన్నాడు, సా అన్నాడు, స్కల్ప్చర్ అన్నాడు, సెటస్కోప్ అన్నాడు. సెటస్కోప్కి స్కల్ప్చర్కి అసలుకి రిలేషనే కాదు. కాబట్టి డైరెక్ట్గా మిగిలింది ఏంటి ఇక్కడ అంటే ఆప్షన్ బి. ఓకే, అలాగన్నా చేయొచ్చు. లేదా ఇక్కడ రిలేషన్ ఉంటుంది. ప్లమ్ లైన్కి మాసన్కి ఏదైతే రిలేషన్ ఉందో అలాగే సాకి కార్పెంటర్కి అదే రిలేషన్ ఉంటుంది ఇక్కడ. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, అరేంజ్మెంట్ డిక్షనరీ సంబంధించి మీకు ఎలా అరేంజ్ చేయాలని ఆల్రెడీ ఎస్ఎస్సి జీడీ రీజనింగ్ చెప్పేటప్పుడు చాలాసార్లు ఎన్నో షార్ట్ కట్స్ చెప్పడం అయితే జరిగింది. కాబట్టి ఆ వేస్లో మీరు సాల్వ్ చేయండి. సో ఖచ్చితంగా మీకు ఆన్సర్ అయితే రావడం జరుగుతుంది. ఓకే, వెరీ ఈజీ మెథడ్ డిక్షనరీ. ఓకే, ఈ పీడిఎఫ్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే మన ఛానల్ @విజ్డమ్ హెల్ప్స్ అని టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది. అందులో కూడా సేమ్ మన ఛానల్ లోగోతోనే టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది. అందులో మీరు జాయిన్ అవ్వండి. మీకు క్లాసెస్ సంబంధించిన అప్డేట్స్ అలాగే పీడిఎఫ్స్ కూడా అందులో అవైలబుల్గా మీకు ఉంటాయి. ఎనివే క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. చూడండి. అవుట్ ఆఫ్ 4 ఆప్షన్ విచ్ ఈజ్ ఆడ్ వన్ అని అడుగుతాడు. చూడండి ఇక్కడ 24 నుంచి 575 ఇచ్చాడు. అంటే 24 స్క్వేర్ ఎంత అవుతుంది? 576 అవుతుంది. -1 చేస్తే 575. అలాగే 14 స్క్వేర్ ఏమవుతుందంటే 196 అవుతుంది. +1 చేస్తే 197. 12 స్క్వేర్ ఏమవుతుంది? 144. +1 చేస్తే 145. 18 స్క్వేర్ 324. +1 చేస్తే 325. మీరు గమనిస్తే ఇక్కడ అన్నీ కూడా +1 జరిగాయి, స్క్వేర్ +1. ఇక్కడ మాత్రం స్క్వేర్ -1 జరిగింది. కాబట్టి ఆప్షన్ ఏ అనేది మన ఆన్సర్ అవుతుంది. ఏదైతే ఫాలో అవ్వలేదో అది మన ఆన్సర్, ఎందుకంటే విచ్ ఈజ్ ఆడ్ వన్ కనుక. ఓకే, నెక్స్ట్ చూడండి. సో నెక్స్ట్ క్వశ్చన్. సో మనకి మ్యాథమెటికల్ ఆపరేషన్ నుంచి క్వశ్చన్ ఇచ్చాడు. P మీన్స్ ఇంటూ, Q మీన్స్ ప్లస్, R మీన్స్ డివిజన్ అండ్ S మీన్స్ మైనస్. దెన్ 56 R అన్నాడు. ఓకే, 56 తీసుకుందాం. R అంటే అర్థం ఏంటి? డివిజన్ కాబట్టి డివిజన్ రాయండి. 8 Q మీన్స్ ప్లస్ కాబట్టి ప్లస్ రాద్దాం, ప్లస్ రాసాం. తర్వాత 13 S అన్నాడు. సో 13 రాసుకుందాం. S మీన్స్ మైనస్. ఓకే, 42. ఓకే, 42. R మీన్స్ డివిజన్. నెక్స్ట్ 21 డివిజన్ 21. P means P see here into, so P means into again 5. Okay, we need to solve this question according to BODMAS rule. See BODMAS rule సంబంధించి సింప్లిఫికేషన్ అనే క్లాస్లో క్లారిటీగా సో BODMAS రూల్ గురించి టోటల్ క్లాస్ అయితే చెప్పడం జరిగింది. ఎలా సాల్వ్ చేయాలి, ఎలాంటి క్వశ్చన్స్ రిపీట్ అవుతాయని కూడా మీకు అందులో చెప్పడం జరిగింది. ఎనివే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డివిజన్ చేయాలి. ఇక్కడ డివిజన్ ఎక్కడ ఉందంటే ఇక్కడ ఉంది, అగైన్ ఇక్కడ ఉంది. చేద్దాం. చూడండి. 8 7 ప్లస్ 13 అవుతుంది, మైనస్ ఇక్కడ 21 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, ఇంటూ 5.
ఓకే. ఆ తర్వాత ఏం చేయాలంటే మల్టిప్లికేషన్ మెయిన్ కాబట్టి 5 2s 10 అవుతుంది. -13 + 7 అవుతుంది. ఓకే. ఇక్కడ మీరు గమనించండి, యాడ్ చేస్తే 20 అవుతుంది. 20 - 10 = 10 అవుతుంది. కాబట్టి 10 అనేది మన ఆన్సర్ ఆప్షన్ డి. ఓకే, ఆప్షన్ డి. మీరు ఓన్లీ బాడ్మాస్ రూల్ ప్రకారం మాత్రమే సాల్వ్ చేయాలి. అలా వచ్చిన ఆన్సర్ మాత్రమే కరెక్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్. ఓకే, ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ సెలెక్ట్ వార్డ్ పెయిర్ ఫ్రమ్ ద గివెన్ ఆల్టర్నేటివ్స్. ఇక్కడ వార్డ్ పెయిర్ ఇచ్చారు ఫ్రెండ్స్. ప్రీవియస్గా మనం చూస్తే నెంబర్స్ ఇచ్చాడు అక్కడ. సో నెంబర్ ఆడ్ పెయిర్స్ ఇచ్చాడు. సో ప్రతి దాంట్లో ఈ విధంగానే క్వశ్చన్ ఉంటుంది. ఇందులో ప్రింట్ అయింది, అందులో ప్రింట్ అవ్వలేదు, అంతే. ఓకేనా. ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ సెలెక్ట్ ద వర్డ్ పెయిర్ అన్నాడు, అక్కడ నెంబర్ పెయిర్ అంటాడు. ఓకే, రైట్ పెన్ ఇచ్చాడు, మ్యాగ్నిఫై మైక్రోస్కోప్ ఇచ్చాడు, డిగ్ స్పేడ్ ఇచ్చాడు, గన్ షాట్ ఇచ్చాడు. సో విచ్ ఈజ్ ఆడ్ వన్ అన్నాడు. సో ఇక్కడ ఆడ్ వన్ ఏంటి? ఓకే, సో పెన్ ఏం చేస్తాం, రాస్తాం. మైక్రోస్కోప్ మ్యాగ్నిఫై అన్నాడు, స్పేడ్ డిగ్ అన్నాడు, షూట్ గన్ అన్నాడు. ఓకే, మీరు గమనించండి ఇక్కడ. సో పెన్ ఒక ఇన్స్ట్రుమెంట్ అంటే లేదా ఒక థింగ్ని మనం ఎక్కడ దాన్ని చేసే వర్క్ ఇక్కడ ఉంది. పెన్తో మనం రాస్తాం. మైక్రోస్కోప్తో మనం ఏం చేస్తామంటే మ్యాగ్నిఫై చేస్తాం. స్పేడ్ యూజ్ చేసి డిగ్ చేస్తాం. ఇక్కడ షూట్ యూజ్ చేసి గన్ లేదు, గన్ యూజ్ చేసి షూట్ చేస్తాం. సో ఇక్కడ రివర్స్లో ఉంది. ఇక్కడ వర్క్ అలాగే దాని యొక్క థింగ్ అనేది రివర్స్లో ఉందన్నమాట. కాబట్టి ఆప్షన్ డి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, నెంబర్ అనాలజీలో ఇది ఒక టైప్ క్వశ్చన్ ఫ్రెండ్స్. నెంబర్ అనాలజీలో టైప్ 2 క్వశ్చన్స్ అనమాట. సో 14 స్క్వేర్ ఎంత అవుతుంది? 196. 17 స్క్వేర్ 289. సో యాడ్ దెమ్. సో 9 6 15 అవుతుంది. అగైన్ 10 18 అవుతుంది. అగైన్ 2 3 4. సో 485. సో ఈ 485 ఏం చేద్దామంటే, సో 970 దగ్గరికి రావాలంటే మనం ఏం చేయాలి? ఇంటూ 2 చేయాలి. 2 5 10, 2 8 16 17 అవుతుంది. 2 4 8 190. సో 970. చూడండి, నేనంటే చేశాను. సో మీరు కూడా ఎలా చేయగలగాలి, మీరు ఎలా కనిపెట్టగలరు అనేది మీకు తెలియాలంటే నెంబర్ అనాలజీ అనే క్లాస్లో మీకు క్లారిటీగా చెప్పాను, ట్రిక్స్ చెప్పాను ఎలా సాల్వ్ చేయాలని. సో మీరు ఖచ్చితంగా క్లాస్ వినండి, సింపుల్గా సాల్వ్ చేయగలుగుతారు. అగైన్ సో ఇక్కడ ఏదైతే లాజిక్ ఉందో అదే లాజిక్ సెకండ్లో కూడా వర్క్ చేయాలి. అప్పుడే మనం కనిపెట్టిన లాజిక్ కరెక్ట్ అవుతుంది, లేదంటే రాంగ్ అవుతుంది. సో 15 స్క్వేర్ అంటే 225 అవుతుంది. 23 స్క్వేర్ 529. సో యాడ్ చేయండి రెండింటిని కూడా. 5 9 5 14 అవుతుంది. 5 అగైన్ 7. సో ఇంటూ 2 చేయండి. 2 4 8, 2 5 10 అవుతుంది. 2 7 14 15 అవుతుంది. సో 1508. ఓకే, కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆప్షన్ ఏ చెక్ చేద్దాం. 17 స్క్వేర్ 289 అవుతుంది. 24 స్క్వేర్ 576 అవుతుంది. సో యాడ్ దెమ్. సో 9 6 15 అవుతుంది. సో 9 16 అవుతుంది. అగైన్ సో 865 ఇంటూ ట్వైస్ చేయాలి ఫ్రెండ్స్. 2 5 10, 2 6 12 13 అవుతుంది. 2 8 16 17 1730. సో ఫస్ట్ చేయడం ఆన్సర్ కరెక్ట్గా వచ్చింది మనకి, కాబట్టి ఆప్షన్ ఏ తీసుకుంటాం. ఒకవేళ ఇది రాంగ్ వచ్చిందంటే ఆప్షన్ డికి వెళ్తాం, లేదా ఆప్షన్ సి చేస్తాం. వరుసగా చేసుకుంటూ ఆల్మోస్ట్ రాంగ్. ఎందుకంటే ఆప్షన్ ఏ రాంగ్ అయినప్పుడు ఖచ్చితంగా ఆప్షన్ సి అయ్యే అవకాశం ఉంటుంది, లేదా ఆప్షన్ డి అయ్యే అవకాశం ఉంటుంది. ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి. అందువల్ల మనం ఆప్షన్ ఏ రాంగ్ అయినప్పుడు డైరెక్ట్గా ఆప్షన్ సి కానీ డి కానీ చేస్తాం. ఓకేనా, లేదంటే మీ ఇష్టం, ఎలాగైనా చేయండి. సో మీరు అన్నీ ఖచ్చితంగా చెక్ చేయాలనుకున్నప్పుడు జస్ట్ యూనిట్ డిజిట్ చెక్ చేసి వెళ్ళండి. యూనిట్ డిజిట్ మనకి రిపీట్ అవుతుందా లేదా అనేది కూడా చెక్ చేసుకొని సాల్వ్ చేయొచ్చు. ఓకే, సో అది కూడా ఎలా చెక్ చేయాలనేది కూడా మీకు ఆ క్లాస్లో చెప్పడం జరిగింది. ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ సెలెక్ట్ ద ఆడ్ లెటర్ ఆర్ లెటర్స్ ఫ్రమ్ ద గివెన్ ఆల్టర్నేటివ్స్. ఇచ్చిన ఆల్టర్నేటివ్స్లో ఆడ్ లెటర్ ఏదో కనిపెట్టమన్నాడు. ఓకే, ఆడ్ లెటర్ ఏదో చూడండి. GJL అన్నాడు. G అంటే 7, J అంటే 10, J అంటే 10 అవుతుంది, L అంటే 12. ఓకే, నెక్స్ట్ E అంటే ఏమవుతుంది ఫ్రెండ్స్? 8, H అంటే 8, H అంటే 8, K అంటే 11. ఓకే, నెక్స్ట్ A అంటే 1, D అంటే 4, అగైన్ 4, G అంటే 7. ఓకే, V25, V అంటే 22 అవుతుంది ఫ్రెండ్స్. సో Y అంటే 25, అగైన్ 25 రాస్తాం. B ఏం చేస్తాం ఇక్కడ? జస్ట్ ప్లేస్ వాల్యూస్ రాస్తాం. ఆ తర్వాత మీరు ఇక్కడ సో లాజిక్ అబ్జర్వ్ చేయండి. 7 నుంచి 10 అవ్వాలంటే 3 యాడ్ అయింది. సో 7 నుంచి 10 అవ్వాలంటే 3 యాడ్ అయింది. అగైన్ సో ఇక్కడ E అంటే అర్థం ఏంటంటే 5. ఓకే, E అంటే 5 అనమాట. సో 5 నుంచి 8 అవ్వాలంటే 3 యాడ్ అయింది. అగైన్ 1 నుంచి 4 అంటే 3 యాడ్ అయింది. 22 నుంచి 25 అంటే 3 యాడ్ అయింది. ఓకే, సో 22 నుంచి 3 యాడ్ చేస్తాం. 1 నుంచి 3 యాడ్ చేస్తే 4 అయింది. 5 నుంచి 3 యాడ్ చేస్తే 8, 7 నుంచి. ఓకే, ఇక్కడ వరకు కరెక్ట్గా ఉన్నాయి. ఓకే, ఫస్ట్ స్ట్రీమ్ అంతా కరెక్ట్. ఓకే, నెక్స్ట్ లాస్ట్లో చెక్ చేద్దాం. ఒకసారి గమనించండి. 10 నుంచి 2 యాడ్ చేస్తే 12 అయింది. 8 నుంచి 3 యాడ్ చేస్తే 11 అయింది.
అలాగే 4 నుంచి 7 అంటే 3 యాడ్ చేస్తాం. 25 నుంచి 3 అంటే 25 నుంచి సో లాస్ట్లో ఏం డిఫరెన్స్ ఇది, సో బి అంటే 2 కదా, సో 2 రావాలంటే ఏం చేయాలంటే 3 యాడ్ చేయాలి. సో మీరు ఎండ్ ఆఫ్ ది చూస్తే అన్నీ కూడా 3 యాడ్ అయ్యాయి, కాకపోతే ఫస్ట్లో మాత్రం 2 యాడ్ అయింది, కాబట్టి విచ్ ఈజ్ ఆడ్ 1. సో ఆప్షన్ ఏ అనేది ఆడ్ 1 అవుతుంది. ఆప్షన్ ఏ ఆడ్ 1. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. చూడండి, ఇన్ ఏ సడన్ కోడ్ లాంగ్వేజ్ బోల్డ్ ఈజ్ కోడెడ్ యాజ్ 2965. ఓకే, బోల్డ్ ఏ విధంగా కోడ్ చేస్తున్నాం అంటే 2965 విధంగా కోడ్ చేస్తున్నాం. నెక్స్ట్ వచ్చేసరికి డోల్ ఈజ్ కోడెడ్ యాజ్ 5723. డోల్ని డిఓఎల్ఈ డోల్ ఏ విధంగా కోడ్ చేస్తున్నాం అంటే 5723 కోడ్ చేస్తున్నాం. నెక్స్ట్ టేడీ ఈజ్ కోడెడ్ యాజ్ TADY. టేడీ ఈజ్ కోడెడ్ యాజ్ 0368 కోడ్ చేస్తున్నాం. ఎంఏఎస్బి, సో ఎంఏఎస్బి ఏ విధంగా కోడ్ చేస్తామంటే 4819. సో ఎంఏఎస్బి సో 4819 కోడ్ ఇచ్చాం. క్వశ్చన్లో ఏమడుగుతుందంటే వాట్ ఈస్ ద కోడ్ ఫర్ BTO. సో BTOకి కోడ్ ఏంటి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెక్ చేయాల్సింది ఏంటంటే బి ఎక్కడెక్కడ రిపీట్ అయిందో చూసుకోవాలి. సో ఫస్ట్ వర్డ్లోని సెకండ్ వర్డ్లోని మనకి బి రిపీట్ అయింది. సో మీరు గమనించండి. ఓకే, బి, సో ఎంఏఎస్బి అన్నాం కదా ఇందులోను, అలాగే BLOT బోల్ట్లోను బి రిపీట్ అయింది. సో ఇక్కడ బి రిపీట్ అయింది, అలాగే మనకి ఇక్కడ కూడా బి రిపీట్ అయింది. సో ఇక్కడ బి రిపీట్ అయింది. సో 2 నెంబరింగ్లో 2 నెంబర్ అబ్జర్వ్ చేయండి. సో అక్కడ బి రిపీట్ అయింది, ఇక్కడ బి రిపీట్ అయింది. సో బీతో పాటు నెంబర్స్ కూడా రిపీట్ అయి ఉంటాయి. అవి అనేది మనం కనిపెట్టాలి. సో అవి ఏంటనేది ఒకసారి చూడండి. 2965, అలాగే ఇక్కడ చూస్తే 4819. అంటే కామన్గా మనకేముందంటే 9 కామన్గా ఉంది, కాబట్టి బి అంటే 9 అని అర్థం. సో 9 యూనిట్ డిజిట్లో ఎన్నిటికి ఉంది చూడండి. 9 ఆప్షన్ ఏలో ఉంది, ఆప్షన్ డిలో ఉంది, కాబట్టి BC అనేది సో మనకు ఆన్సర్ అవ్వదు. ఓకే, నెక్స్ట్ లెటర్ కనుక్కుందాం. చూడండి, టీ అన్నాడు. టీ అంటే మనకి గమనించండి, టీ అంటే మనకు బోల్డ్లో బి పని అయిపోయింది కాబట్టి బి తీసేయండి. ఇక OLT ఉంది, 265 ఉంది. అలాగే టేడీలో TADYలో టీ కామన్గా ఉంది, అలాగే బోల్డ్లో టీ కామన్గా ఉంది. వాటితో పాటు నంబరింగ్ కూడా మనకి కామన్గా ఉంటుంది. చూడండి, 265 ఉంది, 0368 ఉంది, అంటే 6 అనేది కామన్గా ఉంది, ఇక్కడ కూడా 6 కామన్గా ఉంది. లెటర్ వచ్చేసరికి టీ కామన్గా ఉంది కాబట్టి టీ అంటే 6 అని అర్థం. సో 962 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే 96 కేవలం ఆప్షన్ ఏలో మాత్రమే ఉంది, ఇక్కడ ఎక్కడ లేదు, కాబట్టి 962 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా? మీకు కనుక అర్థం కాలేదు అనుకుంటే కోడింగ్ డీకోడింగ్ సంబంధించి ఆల్రెడీ క్లాస్ చెప్పడం జరిగింది, ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో లెటర్ ఎనాలజీ ఇచ్చాడు. సో EI నుంచి DF అయింది, అలాంటప్పుడు HM ఏమవుతుంది? సో EI నుంచి EI ఏమైందంటే DF అయింది. E అంటే అర్థం ఏంటి? 5, D అంటే 4, I అంటే 9 అవుతుంది, F అంటే 6. మీరు గమనించండి, -1 అయింది, ఇక్కడ -3 ఉంది. సేమ్ -1 -3 అయింది కాబట్టి HMని కూడా అదే చేయాలి. HM -1 -3 అవుతుంది. సో 8 - 1 ఏమవుతుంది? 7 అంటే G. సో M అంటే 13 అవుతుంది, 13 - 3 10 అవుతుంది, 10 అంటే J అవుతుంది. సో GJ ఎక్కడ ఉంది ఫ్రెండ్స్? ఆప్షన్ బి అవుతుంది. GJ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో సిలాలిజం, దెన్ వెరీ వెరీ సింపుల్ క్వశ్చన్, ఫ్రీ మార్క్స్ క్వశ్చన్. సిలాలిజం అంత సింపుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. సిలాలిజం అనేది వన్ ఆఫ్ ది వెరీ ఈజియెస్ట్ కాన్సెప్ట్. ఓకే, ఆల్ ఫ్రూట్స్ ఆర్ వెజిటేబుల్స్ అన్నాడు. సో అన్ని ఫ్రూట్స్ ఏమవుతున్నాయి అంటే వెజిటేబుల్స్ అన్నాడు. ఓకే, ఆల్ వెజిటేబుల్స్ ఆర్ ఆల్మండ్స్, అన్ని వెజిటేబుల్స్ ఏమవుతున్నాయి అంటే ఆల్మండ్స్ అవుతున్నాయి. ఓకే, నెక్స్ట్ సమ్ వెజిటేబుల్స్ ఆర్ ఫ్రూట్స్ అన్నాడు. కొన్ని వెజిటేబుల్స్ ఏమవుతున్నాయి అంటే ఫ్రూట్స్ అవుతున్నాయి. కరెక్టే అది, ఎందుకంటే చూడండి, సో సమ్ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ రిలేషన్ మీరు గమనించాలి. నేను సింపుల్ షార్ట్ కట్ చెప్తా చూడండి. వెజిటేబుల్స్ అనేది బిగ్ సర్కిల్, ఫ్రూట్స్ అనేది స్మాల్ సర్కిల్. ఒక బిగ్ సర్కిల్ నుంచి స్మాల్ సర్కిల్ గురించి రిలేట్ చేసేటప్పుడు సమ్ అనే వర్డ్ ఉపయోగిస్తే రైట్, ఆల్ ఉపయోగిస్తే రాంగ్ అవుతుంది. ఇక్కడ మనకి యూజ్ చేసింది సమ్ కనుక, మనం యూజ్ చేసింది బిగ్ సర్కిల్ కనుక సమ్ అనేది కరెక్ట్ అవుతుంది. కాబట్టి కన్క్లూజన్ 1 కరెక్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ చూస్తే ఆల్ ఆల్మండ్స్ ఆర్ వెజిటేబుల్స్ అన్నాడు. ఆల్ ఆల్మండ్స్ ఆర్ వెజిటేబుల్స్.
ఆల్ ఆల్మండ్స్ ఆర్ వెజిటేబుల్స్ అంటే ఆల్ అంటే బిగ్ సర్కిల్ అవుతుంది, వెజిటేబుల్స్ అంటే స్మాల్ సర్కిల్ అవుతుంది. మనం బిగ్ సర్కిల్ నుంచి స్మాల్ సర్కిల్ వెళ్ళాలంటే మనం ఏం చెప్పాం, సమ్ అనేది మాత్రమే యూజ్ చేయాలి. కాబట్టి డైరెక్ట్గా ఏం చెప్పొచ్చు, సెకండ్ కన్క్లూజన్ రాంగ్. సో ఇక ఆప్షన్స్ ఓరియంటెడ్కి వెళ్తే సెకండ్ బోత్ కన్క్లూజన్ 1 2 ఫాలోస్ అన్నాడు, 2 ఫాలో కాదు కాబట్టి సి రాంగ్ అవుతుంది. అగైన్ బోత్ కన్క్లూజన్ 2 అన్నాడు, 2 ఫాలో అవ్వదు. ఆల్ కన్క్లూజన్ ఫాలోస్ అన్నాడు, అది ఫాలో అవ్వదు ఎందుకంటే 2 ఫాలో అవ్వట్లేదు కాబట్టి. ఇక మిగిలింది డి కనుక డి రైట్ ఆన్సర్ అవుతుంది. కానీ డీలో ఏమన్నాడు, 3 కూడా ఫాలోస్ అన్నాడు. కాబట్టి 3ని ఒకసారి చెక్ చేద్దాం. ఫ్రూట్స్ ఆర్ ఆల్మండ్స్ అన్నాడు. సమ్ ఫ్రూట్స్ ఏమవుతున్నాయి అంటే ఆల్మండ్స్ అవుతున్నాయి, అవునా కదా చూడండి. ఎందుకంటే ఆల్ ఫ్రూట్స్ ఏమవుతున్నాయి అంటే ఆల్మండ్స్ అవుతున్నాయి, ఎందుకంటే ఫ్రూట్ అనే సర్కిల్ ఆల్మండ్స్లో ఉంది కాబట్టి అన్ని ఫ్రూట్స్ కూడా ఆల్మండ్స్ అవుతున్నాయి. అలాంటప్పుడు సమ్ ఫ్రూట్స్ కూడా ఆల్మండ్స్ అవుతాయి, సమ్ ఫ్రూట్స్ అండ్ ఆల్మండ్సే, ఆల్ ఫ్రూట్స్ అండ్ ఆల్మండ్. కాబట్టి 3 అనేది కరెక్ట్ అవుతుంది. కాబట్టి 1 3 రైట్ ఆన్సర్. సో మీకు కనుక సిలాలిజం క్లాస్ అర్థం కానట్లయితే లేదా ఈ ప్రాబ్లం మీకు అర్థం కానట్లయితే ఖచ్చితంగా సిలాలిజం సంబంధించి సింపుల్గా చెప్పడం జరిగింది, ఆ క్లాస్ ఒకసారి వినండి. అది కనుక మీకు అర్థం కాకపోతే ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి, మనం దానికి సంబంధించి నెక్స్ట్ క్లాస్ సింపుల్గా ఈజీగా ఉండే విధంగా చెప్దాం. ఓకే, నెక్స్ట్ చూడండి. సో హౌ మెనీ ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఇన్ ద ఫిగర్. నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఉన్నాయి కనుక్కోవాలి కాబట్టి సో దీనికి సంబంధించి సింపుల్ ట్రిక్ ఉంటుంది ఫ్రెండ్స్. ఎలా సాల్వ్ చేస్తామంటే చూడండి. సో నెంబర్ ఆఫ్ వన్స్ ఎన్ని ఉన్నాయి చెక్ చేయాలి. 1 2 3 4 5 6 7 8. సో సింగిల్ ట్రయాంగిల్స్ వచ్చేసరికి, సింగిల్ ట్రయాంగిల్ అంటే ఈ విధంగా చూడండి, ఇక్కడ ఉంది ఒక ట్రయాంగిల్, సో ఇది ఒక ట్రయాంగిల్, ఇక్కడ ఒక ట్రయాంగిల్, ఇక్కడ ఒక ట్రయాంగిల్, ఇవన్నీ కూడా ట్రయాంగిల్ షేప్సే కాబట్టి మనం కౌంట్ చేస్తాం. ఓకేనా, కాబట్టి సింగిల్ ట్రయాంగిల్స్ ఎన్ని ఉన్నాయంటే 8 ఉన్నాయి. సో 2 కాంపోనెంట్స్ యాడ్ చేస్తే ఎన్ని ట్రయాంగిల్స్ ఫామ్ అవుతున్నాయి కూడా యాడ్ చేయాలి. 2 కాంపోనెంట్ అంటే ఇక్కడ ఉన్న ఒక ట్రయాంగిల్, అలాగే ఇక్కడ ఉన్న ట్రయాంగిల్ని. సో ఇది ట్రయాంగిల్ అవసరం లేదు, ట్రయాంగిల్ అవ్వాల్సిన అవసరం లేదు, అది ఏ షేప్ ఉన్నా ఓవరాల్గా 2 కాంపోనెంట్స్ యాడ్ చేస్తే మనకి ట్రయాంగిల్ షేప్ రావాలి. ఓకే, 1s 8 ఉన్నాయి, 2s ఎన్ని ఉన్నాయి కౌంట్ చేస్తున్నాం. సో ఇక్కడ 1 ట్రయాంగిల్ ఉంది, అగైన్ ఇక్కడ ఈ 2 షేప్ యాడ్ చేస్తే 2, అలాగే ఇక్కడ మీరు చూడండి 3 అవుతుంది. ఓకే, ఒకసారి గమనించాలి. సో ఇక్కడున్న ఈ 2 ఫేసెస్ యాడ్ చేస్తే 3 అవుతుంది. ఓకే, అగైన్ చూడండి 3, ఇక్కడ 4 అవుతుంది, 5 అవుతుంది, అగైన్ బాటంలో 6 అవుతుంది. 6 తర్వాత మీరు గమనించాలి, ఇక్కడ ఈ 2ని యాడ్ చేస్తే 7, ఇక్కడ ఉన్న ఈ 2ని యాడ్ చేస్తే 8. కాబట్టి 1s 8 వచ్చాయి, 2s 8 వచ్చాయి, 3s చూడండి, 3 చూస్తే 1 2 3. మీరు గమనించండి 1 2 3. సో ఇది ఒక ట్రయాంగిల్ షేప్ అంటే కాదు, ఇది ట్రయాంగిల్ షేపా కాదు ఫ్రెండ్స్. కాబట్టి ఆ 1 2 3 వల్ల మనకి యూస్ లేదు. కాబట్టి 1 2 3 ఎగ్జాక్ట్గా ట్రయాంగిల్ షేప్ ఉండాలి. 1 2 3 చూడండి, 1 2 3. సో ఇదొక షేప్ అనమాట. అగైన్ ఇక్కడ నుంచి చూడండి, సో 1 2 3 ఇదొక షేప్ కాబట్టి 2 ఉన్నాయి వన్ సైడ్. అగైన్ ఇక్కడ కూడా సో 1 2 3. అగైన్ ఇక్కడ నుంచి చూడండి 1 2 3. సో టోటల్ 3s ఎన్ని ఉన్నాయంటే 4 ఉన్నాయి. ఓకేనా, టోటల్ 3s అంటే 3 కాంపోనెంట్స్ యాడ్ చేస్తే 4 ట్రయాంగిల్స్ వచ్చాయి. 4 ట్రయాంగిల్స్ ఎన్ని ఉన్నాయి చూడండి. సో 1 2 3 4. సో ఈ 4 కాంపోనెంట్స్ యాడ్ చేస్తే మనకు ఓవరాల్ ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. అలాగే 1 2 3 4 ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఉంటుంది కాబట్టి 4s ఎన్ని వచ్చాయి, 2 వచ్చాయి మనకి. అగైన్ ఇంకా ఉన్నాయి చూడండి, 4s 2 ఉన్నాయి. అగైన్ మనం చెక్ చేస్తే 1 2 3 4. సో ఇక్కడ కూడా ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది, ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. కాబట్టి 4s ఎన్ని ఉన్నాయంటే 4 ఉన్నాయి. సో టోటల్ యాడ్ చేయండి, 8 + 8 16 అవుతుంది, 16 + 4 20, 20 + 4 24 ట్రయాంగిల్స్ అయితే ఉన్నాయి. 24 ట్రయాంగిల్స్ ఉన్నాయి కాబట్టి ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. ఒక ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్, ఆప్షన్ బి అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంతవరకు ఈ క్లాస్ మీకు అర్థమైనట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మన ఛానల్లో రీజనింగ్ సంబంధించిన మాక్ టెస్ట్ అయితే సాల్వ్ చేయడం జరుగుతుంది. ఇందులో చెప్పని క్వశ్చన్స్ మీకు నెక్స్ట్ మాక్ టెస్ట్లో కవర్ చేయడం జరుగుతుంది. ఇందులో రిపీట్ అయిన క్వశ్చన్స్ బదులు మనం ఏవైతే మోడల్ రిపీట్ అవ్వలేదో అది నెక్స్ట్ మాక్ టెస్ట్లో మనం సాల్వ్ చేస్తాం. సో ఈ మాక్ టెస్ట్ మీకు అర్థమైనట్లయితే ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్.